అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా ఆల్ ఇండియాలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. తన పరిధిని మరింత విస్తృతపరచుకోవడానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందుతోందని సమాచారం. రాకా కాగానే మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ సినిమా మొదలు కానుంది. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ నిర్దేశకత్వంలోనూ బన్నీ నటించడానికి అంగీకరించారని తెలుస్తోంది. వాస్తవానికి తెలుగు నేలపైనే కాదు, కేరళలోనూ అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. అందుకే జనం మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో బన్నీ నటించడం విశేషంగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయ్యేసరికి మరో 3 ఏళ్లు పడుతుందని టాక్. మరి అందరూ పరభాషా దర్శకులతోనే సాగితే తనను ఐకాన్ స్టార్ గా నిలిపిన టాలీవుడ్ డైరెక్టర్స్ తో బన్నీ కలిసి పనిచేసేదెప్పుడు అన్నదే చర్చ. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారడానికి ఆయన స్టైలిష్ యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన చూపించే డెడికేషన్, డాన్సుల్లో ఈజ్ అన్నీ కారణమని చెప్పవచ్చు. అయితే బన్నీని అలా తీర్చిదిద్దిన వారందరూ తెలుగు దర్శకులే అని మరోరాదు. బన్నీ కెరీర్ లో తొలిసారి హ్యాట్రిక్ లభించింది తెలుగు దర్శకుల ద్వారానే. అలా ఆయనకు వరుసగా 3 ఘన విజయాలను అందించిన చిత్రాలు త్రివిక్రమ్ తెరకెక్కించిన అలవైకుంఠపురంలో, సుకుమార్ రూపొందించిన పుష్ప సిరీస్ అని చెప్పక తప్పదు. పైగా పుష్ప సినిమా 3వ భాగంలోనూ బన్నీ నటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా అల్లు అర్జున్ పరభాషా దర్శకులతోనే సాగితే మరి తెలుగువారితో పనిచేసేదెప్పుడు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది కదా. అంతేకాదు వచ్చే ఏడు ప్రారంభం అవుతుందనుకుంటున్న పుష్ప 3 మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అట్లీతో రాకా తర్వాత లోకేష్, బాసిల్ సినిమాలు ఉండడంతో సుకుమార్ తో పుష్ప 3 పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అయోమయంలో పడింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే 2030 తర్వాత మాత్రమే పుష్పరాజ్ ఆగమనం ఉంటుందనేది స్పష్టమవుతోంది. అయితే ఫ్యాన్స్ అప్పటి వరకు వేచి ఉండగలరా లేదా అనేది ఇప్పుడు $1000 ప్రశ్న. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రూపొందే రాకా చిత్రం ప్రస్తుతానికి 2027 డిసెంబర్లో వస్తుందని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ 4 పాత్రల్లో కనిపిస్తారని టాక్. అంతేకాదు సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో VFX వర్క్ ఎక్కువగా ఉంటుందట. ఒకవేళ VFX కారణంగా రాకా ఆలస్యమైతే 2028లోనే వెలుగు చూస్తోంది. ఆ తర్వాత మరో 2 ఏళ్లకు లోకేష్ కనగరాజ్ మూవీ, బాసిల్ జోసెఫ్ సినిమాలు వరుసగా వెలుగు చూసే అవకాశం ఉంది. అందువల్ల మరో 3 ఏళ్ల వరకు బన్నీ తెలుగు దర్శకులతో పనిచేయరని తెలుస్తోంది. తన్ను ఐకాన్ స్టార్ గా నిలిపిన తెలుగు డైరెక్టర్స్ ను పక్కన పెట్టి బన్నీ వరుసగా పరభాషా దర్శకులతో సాగడానికి కారణమేంటో ఆయన సినిమాలు విడుదలైతేనే కానీ తెలియదు. ఈ ప్రయోగాత్మక జర్నీ బన్నీ గ్లోబల్ ఇమేజ్ ను మరింత పెంచుతుంది అనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా రేంజ్ దాటి ఇంటర్నేషనల్ మార్కెట్ పై కన్నేసిన ఐకాన్ స్టార్ ఆయా భాషల టాప్ డైరెక్టర్ విజన్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. విజువల్ వండర్స్ గా రాబోతున్న ఈ సినిమాలన్నీ పూర్తయ్యాక బన్నీ మళ్ళీ ఏ తెలుగు డైరెక్టర్ తో ముందుగా వర్క్ చేస్తారో, తన సొంత గడ్డపై ఎలాంటి లైనప్ సెట్ చేసుకుంటారో చూడడం ఆసక్తికరంగా మారింది.